కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిఎస్టి పెట్రోల్కు ఎందుకు ఎఫెక్ట్ కాలేదు, డీజిల్కు ఎందుకు ఎఫెక్ట్ కాలేదు, బంగారానికి ఎందుకు ఎఫెక్ట్ కాలేదు? సరే, బంగారం అంటే ఇక పేదవాడికి అవసరం లేదు. దాని గురించి ఆలోచించాడు. పేదవాడికి కావాల్సింది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట. ఈ మూడు ఉంటే చాలు, వాడు చాలా ఆనందంగా ఉంటాడు. కానీ మరి ఈ మూడు పేదవాడికి అవసరమే. మరి పెట్రోలు, డీజిల్ కింద కష్టపడేవాడు, మట్టి తవ్వటానికి పోయేవాడు కూడా ఈరోజు రేపు వెహికల్ ఉన్నది. మోటార్ సైకిల్ కానీ, లోనా కానీ, టీవీఎస్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. మరి గవర్నమెంట్ వాటిని కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్ మీద ఇవ్వటం జరిగింది. మరి దానికి పెట్రోల్ కావాలి కదా, మరి ఎందుకు తగ్గించలేదు? ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించాలి. ఆలోచిస్తే మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేటటువంటిది. అంటే వాట్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్ అనేటటువంటిది తెలుస్తుంది. ఆలోచించండి. అదేమంటే రాష్ట్రాలు తగ్గించలేదు, మేము తగ్గియం అని అంటున్నారు వాళ్ళు. కేసీఆర్ కూడా మరి తగ్గించాలి, ఇంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఆలోచించండి ఒక్కసారి. మీరు ఆలోచిస్తే ఆన్సర్ మీకు దొరుకుతుంది. బివి ప్రసాద్, హైదరాబాద్.